నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం గం గణపతయే నమః. గురువుగారు, సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు మారడం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటారు? మేషరాశి వారి నుంచి మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఏ రాశి వారికి ఇస్తున్నారు? అలానే ప్రతికూల ఫలితాలు ఏ రాశులకి కలుగుతున్నాయి? ఒకసారి వివరించండి. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. అమ్మ, ఇది అందరూ కూడా ప్రతి మాసము ఈ గ్రహాల యొక్క పురాణము విని, అంటే అంతరిక్షంలో గ్రహాలు వాటి యొక్క చార మారినప్పుడు ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అది మేషం నుంచి మనకు ఉన్నది 12 రాశులు. ఆ 12 రాశుల్లోనే మనందరం జన్మిస్తూ ఉంటాం. నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాల్లో జన్మిస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ గోచార ఫలితాలు మరి మేషరాశి వారికి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటివి అందరికీ వర్తిస్తాయా, వృషభ రాశి వారికి వర్తిస్తాయంటే అందరికీ వర్తించవు అమ్మ. ఆ నక్షత్రం వాళ్ళకి, ఆ రాశుల వారికి అందరికీ వర్తించవు. జన్మజాతకం అని ఎవరికి వాళ్ళకి పోర్ట్ఫోలియో ఉంటాయి. సపరేట్గా లగ్నం అని ఆధారపడి ఉంటుంది. ఆ లగ్నమే ఆత్మ, శరీరం. దాని తర్వాత మనసు యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే ఈ గ్రహాలు ఏంటంటే జన్మజాతకంలో ఏ ఏ రాశుల్లో నిక్షిప్తమై ఉంటాయో ఆ రాశుల నుంచి ఇప్పుడు గోచారంలో ఆ చంద్రుడు తిరిగేటటువంటి పరిస్థితిని బట్టి, చంద్రుడి నుంచి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మానసిక ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. అంతేగాని ఈవెంట్స్ అన్నీ ఇప్పుడు జరిగిపోతాయంటే అక్కడ జరిగే దశలు అంతర్దశలు అనుకూలిస్తేనే ఇక్కడ గోచారంలో చంద్రుడి నుంచి మన యొక్క మనసు పరిపక్వత కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి వివాహం కలగాలి, వివాహం జరగాలి అనుకుంటే, వివాహంలో ఆటంకాలు లేకుండా జరగాలంటే జాతకంలో పర్ఫెక్ట్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేషన్స్ ఆధారపడి ఉంటాయి. అక్కడ జరిగే దశలు అంతర్దశలు ఇక్కడ చంద్రుడి నుంచి మంచి శుభస్థానాల్లో ఉన్నాయనుకోండి, శుభగ్రహాలై తప్పకుండా వాళ్ళకి ఏ ఆటంకాలు లేకుండా వివాహం అయిపోతుంది. ఇట్లా గోచార చక్ర ఫలితాలని ఓన్లీ మానసిక ప్రభావాలుగా ఆచరిస్తూ అందరూ కూడా దీన్నే ఇదే జీవితం మాది అని ఎవరు అనుకోవద్దు. ఎవరికైనా సరే శుభకరమైన ఈవెంట్స్ ఉంటే జన్మజాతకాన్ని మాలాంటి జ్యోతిష్కుల్ని కనుక్కొని ఇది వివాహానికి శుభకాలమా, వ్యాపారానికి శుభకాలమా, అట్లాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళొచ్చా, లేకపోతే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుందా లేదా వివాహం అయ్యాక, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నమే చేయండి. కానీ గోచారంలో మీకు వివాహం అయిపోతుందని మేము చెప్పినంత మాత్రాన కాదు. వారి జాతకంలో అందరికీ వివాహాలు కావు. కాబట్టి ఎవరూ మనసు మీద ఎక్కువగా దాని మీద ప్రభావం చూపకండి. ఏదైనా మేము చెప్పేటటువంటి పరిహారాలు కాస్త ఆచరించుకుంటూ మీరు చేసుకునేటటువంటి స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోవడం ద్వారా మనసు అనేటటువంటిది పదిలంగా ఉంటుంది. మానసిక భద్రత మాత్రమే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి ఇప్పుడు గోచారంలో ఈ సూర్య భగవానుడు ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో ఉంటాడు 16 వరకు. 17 నుంచి కూడా ఆయన కన్యారాశిలో మారుతాడు. కుజగ్రహము 17వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తర్వాత నీచస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి 18వ తేదీ నుంచి మారుతాడు ఈ నెలలో. బుధగ్రహము సింహరాశిలోంచి కన్యారాశిలోకి మారుతుంది. ఆయన కూడా కన్యారాశిలో ఎప్పటి వరకు ఉంటాడు? ఆయన దాదాపుగా 29 వరకు ఉంటాడమ్మ ఈ సెప్టెంబర్ మాసంలో. అంటే మంచి క్షేత్రం ఆయనకి అది. అట్లాగే శుక్రుడు ఈ మాసము సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మహానుభావుడు ఆయన యొక్క స్వక్షేత్ర స్థితిగతుడే ఉంటాడు. కాబట్టి గ్రహాలన్నీ చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మరి మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల్లో పరిభ్రమిస్తున్నటువంటి కొన్ని గ్రహాల యొక్క అవయోగాలు పోవటానికి, అట్లాగే ఏలినాటి శని దోషాలు, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు అనుభవిస్తూ శని మహర్దశలు అంతర్దశల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, వివాహ ప్రయత్నాల్లో లోపాలు కావచ్చు, గృహ సమస్యలు, భూ సమస్యలు, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఇట్లా ఈ శని వలన ఆలస్యాలు, ప్రతిబంధకాలు అనుకున్నవి ఏవి జరగవమ్మ. 1కి 10 సార్లు జరుగుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి జన్మజాతకంలో ఉన్న శని దోషాలు పోవటానికి ముఖ్యంగా ఈ కుంభరాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వీళ్ళ కోసము, అట్లాగే రాహుకేతువుల వలన ఎంతోమందికి ఎన్నో రకాల సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాల వలన సంతాన ఇబ్బందులు, సంతాన గర్భవిచ్ఛిన్న దోషాలు, సంతానం మాట వినకపోవటం, దుర్వ్యసనాల పాలవటం, అట్లాగే కొంతమందికి వివాహం జరిగి భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండటం, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు,
దూరం అయిపోయిన వాళ్ళు 10 ఏళ్ళైనా కలవకపోవటం, వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసుకుందామన్నా ఎవరో ఒకరు సంతకం చేయాలి, అలా చేసుకోకపోవటం, ఇట్లాంటి కోర్టు సమస్యలు తీవ్రంగా ఉన్న వాళ్ళకి. అట్లాగే ఈ సర్పదోషాల వలన ఏంటంటే అమ్మ, జన్మజాతకంలో ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏ పని ముట్టుకున్నా కూడా అంతగా అనుకూలంగా జరగవు. ఆ దోషాలు పోవటానికి విశేషంగా సెప్టెంబరు 6వ తారీఖు 7వ తారీఖు కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో నేను ఒక 6 రోజులు సెప్టెంబర్ 1 నుంచి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపాన్ని, సర్పసూక్త జపాన్ని ఆచరిస్తూ అక్కడ ఆయన దగ్గర పూజ చేసినటువంటి చిన్న సుబ్రహ్మణ్య విగ్రహాన్ని, అట్లాగే ఈ శని బాధలు పోగొట్టడానికి 8 రోజులు జపాన్ని ఆచరించి సెప్టెంబరు 2వ తేదీన రావులపాలెం మందపల్లి క్షేత్రం ఉంది శనీశ్వరుడు, అక్కడ శనీశ్వరునికి విశేషమైనటువంటి అభిషేకం, పంచసూక్త రుద్రాభిషేకం చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి పాశుపత రుద్రహోమం, శనీశ్వర పాశుపత రుద్రహోమం, అనారోగ్య బాధల నుంచి తప్పించుకోవడానికి మృత్యుంజయ హోమాన్ని కూడా ఆచరించి దానికి సంబంధించిన రక్షా భస్మము, ఇవి ఎవరైతే నన్ను నా పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తారో వారి యొక్క అనుకూలతలు చక్కగా అనుకూలంగా చెందటానికి, ఈ దోషాలు పోవడానికి నా మంత్రభాగాన్ని, నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి వారి యొక్క శ్రేయస్సు కోసం నేను చేసే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. నాకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా వాళ్ళతో పని లేదమ్మా, జస్ట్ ఆ గోత్రనామాలు నాకు ఇస్తే నేను చేసి వాళ్ళకి నేను కావాల్సిన వీడియో పంపిస్తాను. ఆ యొక్క ఏదైతే పూజకి వాళ్ళు అనుకున్నారో ఆ సంకల్పం సిద్ధించడానికి నా వంతు మంత్రశక్తి నేను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే ఈ సెప్టెంబర్ మాసంలో కలిగే దోషాలు నివృత్తి చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం నాకు ఫోన్ చేయడం ఒకటే మార్గం. గురుగారు, మళ్ళీ మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? అమ్మ, మేషరాశి వారికి అట్లాగే మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాలు వారికి వారి యొక్క జన్మజాతకంలో ఇవే నక్షత్రాలు ఇదే రాశి కనుక అయినట్లయితే సరే, దశలు అంతర్దశలు ఎవరికీ జరగవు. ఎందుకంటే ఆ మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం 7 సంవత్సరాలు, భరణి 20 సంవత్సరాలు, అట్లాగే కృత్తిక 27, అంటే దాదాపుగా 30 ఏళ్ళ లోపల ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పటి వరకు ఆ 30 ఏళ్ళ వాళ్ళకి రకరకాలమైనటువంటి అనుకూలతలు ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ రాశ్యాధిపతి 3వ స్థానంలో మిథున రాశిలో 17వ తారీఖు వరకు ఉండటం, దీనివల్ల ఏంటి, వీళ్ళు అనుకున్నటువంటి ప్రతి కార్యాలయందు కూడా అది ఏ కార్యమైనా కానివ్వండి, అంటే అవతల వ్యక్తుల నుంచి ఏదైనా భూపరమైనటువంటి డబ్బులు రావాలన్నా, లేకపోతే గృహపరంగా రెంట్లు ఉంటాయి, ఆ రెంట్ల పరంగా ఏదైనా డబ్బులు రావాలన్నా, లేకపోతే ఏదైనా సరే అన్నదమ్ముల మధ్య సంబంధిత ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, కోర్టు పరమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి మంచి సంభాషణ కాలం ఇదంతా కూడా. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు కలుసుకొని చక్కగా వాతావరణాన్ని చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితి మేషరాశి వారికి 17వ తారీఖు వరకు కుజబలం చాలా అత్యద్భుతంగా నడుస్తుంది. అట్లాగే వీరేదైనా సరే ఎగ్జామ్స్ వైజ్ కానీ మౌఖిక పరీక్షలను ఉంటాయి, అంటే ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భయం లేకుండా, బెరుకు లేకుండా వాళ్ళు అనుకున్నటువంటి స్పందనతో అవతల వ్యక్తుల్ని చక్కగా ఆకర్షించుకునే స్వభావయుక్తంగా మాట్లాడే శక్తి ఈ కుజుడు 17వ తారీఖు వరకు ఇస్తున్నాడు. 17 తర్వాత కుజుడు నీచ స్థితికి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే ఏదైనా గృహపరంగా కానీ, వాహనపరంగా కానీ, లేకపోతే తల్లిగారి పరంగా కానివ్వండి, గృహ అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. హాఫ్ మంత్ నుంచి ఇబ్బందులు కలిగడానికి అవకాశం ఉంది. కుజుడి యొక్క పరిస్థితి బాగాలేదు. ఒక రకంగా కుజదోషం అని చెప్తారు, కానీ నీచ స్థితిలో కుజుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి నుంచి కుజదోషం ఉండదు. అదే కుజుడు గురుడితో కూడా కలిసి ఉంటాడు కాబట్టి చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి కొన్ని భయము, ఆందోళన, చదువుకునే విద్యార్థులు ఉన్నారు, వారికి ఆ భయము, ఆందోళనతో కూడినటువంటి పరిస్థితులు ఎన్నో వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వారి మీద వారికి నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి 17వ తారీఖు తర్వాత కాస్త వీళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, ఎవరైనా సరే అప్పులు ఎక్కువగా ఉంటాయి కదా, వారు రుణ బాధలు నివృత్తి చేసుకోవడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకోవటం, దాని ద్వారా కూడా గృహప్రాప్తి, భూప్రాప్తి కలుగుతాయి. తర్వాత సూర్య భగవానుడు, ఈయన మేషరాశి వారికి 5వ స్థానంలో 16వ తారీఖు వరకు ఉంటాడు. సంతాన సమస్యలు ఉంటాయి, ప్రేమికులకి కాస్త ప్రేమలో విఫలత్వం కలుగుతుంది. అట్లాగే ఉద్యోగాదులు ఎందు విపరీతమైనటువంటి సమస్యలు కలగడానికి, ప్రమోషన్స్ వస్తాయనుకున్న వాళ్ళకి ఉన్న ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి సూర్య భగవానుడు ఇస్తాడు. 17వ తేదీ నుండి సూర్యుడు అత్యద్భుతమైనటువంటి యోగ కాలాన్ని ఈ మేషరాశి వారికి ఇస్తున్నాడు. అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. డాక్టర్స్ అవ్వాలని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి విజయ ప్రాప్తి కలుగుతుంది. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నటువంటి రాశుల్లో మేషరాశి వారికి సూర్య భగవానుడు ఇస్తాడు.
కోర్టు సమస్యలు ఏమన్నా ఉన్నాయి అవి తొలగిపోవడానికి వీరి యొక్క ఆత్మ చైతన్య శక్తి, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క అండదండలు, తండ్రి గారితో ఏదైనా విరోధాలు ఉంటే అవన్నీ కూడా కాస్త సమసిపోయేటటువంటి పరిస్థితులు ఈ సూర్య భగవానుడు ఇస్తున్నాడు. సంతానపరంగా ఏ విధంగా ఉంటుంది అంటారు? సంతానపరంగా ముఖ్యంగా అమ్మ చెప్పా కదా, ఇబ్బందులు, ప్రతిబంధక దోషాలు, సంతానపరమైన సమస్యలు 17 వరకు వీళ్ళు అనుభవించాల్సిందే. ఎందుకంటే సంతానపరంగా ఏ విధంగా ఉంటారు అంటే, జాతకంలో గనక వీరికి గనక సంతానకారకపరమైనటువంటి దశలు అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి, దాంట్లో రవి ఉన్నాడు అనుకోండి, ఆ దశల్లో అంతర్దశల్లో ఇక్కడ వారికి మానసికమైనటువంటి దోషాలతో పాటుగా శారీరకంగా కూడా ఇబ్బందులు పడేటటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే ఇక శుక్రుడు, ఈ మేషరాశి వారికి శుక్రుడు ధనాధిపతి, సప్తమాధిపతి. ఈయన దాదాపుగా ఈ సెప్టెంబర్ 2 నుంచి అత్యంత యోగ కాలం నడుస్తుందని చెప్పుకోవాలి. అంటే ధనపరంగా బాగుంటుంది, వ్యాపార భాగస్వామ్యం బాగుంటుంది, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగ విషయంలో చక్కగా బంగారపు ఆభరణాలు కొనుక్కునేటటువంటి అవకాశం కలుగుతుంది. కొత్త వ్యాపారం చేయాలనే కోరిక, ఆలోచనలు కూడా వీరికి ధనప్రాప్తి విపరీతంగా ఉండేటటువంటి పరిస్థితి మేషరాశి వారికి కలుగుతుందమ్మా. వివాహం కానటువంటి యువత యువకులకి వివాహానికి అనుకూలమైనటువంటి సమయము సెప్టెంబర్ 2 తర్వాత. సరే, మనకి ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి, కానీ ఈ నెలలో కొంతమందికి వివాహాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొక గ్రహము బుధగ్రహము. ఈయన బుద్ధిని, తెలివితేటల్ని ప్రకాశింపజేస్తూ చైతన్యాన్ని కలుగజేసేటటువంటి వాడు. ముఖ్యంగా ఈయన మేషరాశి వారికి 5వ స్థానంలో ఉంటూ 6వ స్థానంలో మారుతాడు. కొన్ని రోజులు రవితో కలిసి ఉంటాడు, తర్వాత కొన్ని రోజులు ఈ నెలాఖరులో మధ్యలో నుంచి రవి బుధులు కలిసి ఉంటారుగా, విశేషమైనటువంటి యోగదాయకం అనేది చెప్పుకోవాలి. అంటే వారికి ఉన్న తెలివితేటలు, వాక్కు, వ్యాపారంలో విశేషమైన అభివృద్ధి కలగడానికి ఈ మాసంలో ఈ గ్రహాలన్నీ చాలా యూజ్ అయ్యేటటువంటి. ఈ నెలనే అలాంటి చేంజెస్ వస్తున్నాయా గురుగారు? 4 గ్రహాలు చేంజ్ అవుతాయమ్మా. దాని ద్వారా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా వరకు ఈ మేషరాశి వారికి కలుగుతున్నాయి. ఒక్కటే, వీరల్లా ఆరోగ్యం కాపాడుకోవాలన్నా, గృహపరమైనటువంటి ఇష్యూస్ నుంచి బయటపడాలన్నా కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రము రోజు 70 సార్లు చదువుకోవటం, రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకోవటం, లేదా లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. ఏదైనా బ్రాహ్మడికి కాస్త కందిపప్పు, బియ్యము దానంగా కాకుండా విడిగా చేతికి ఇవ్వడం ద్వారా కూడా వీరికి చాలా వరకు కుజ అనుగ్రహం కలుగుతుంది. ఓకే, డెఫినెట్గా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.